హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను మన కిచెన్లో వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ చేశానమాట. అది ఒకసారి ఎలా చేశానో మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉందండి. అసలు డబల్ కా మిఠా కన్నా ఇది చాలా బాగుంది. నేను అందుకు ఎలా చేశానన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. వాటిని ఇలా కట్ చేసుకున్నాను, ఎడ్జెస్ కట్ చేసుకున్నాను అనమాట. బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ ఎడ్జెస్ మొత్తం తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇవి రోస్ట్ చేసుకోవాలి బాగా. ఒక ప్యాన్ మీద పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యితో రోస్ట్ చేసుకుంటే అది టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్ వేడైన తర్వాత ఇందులో నెయ్యి ఒక స్పూన్, అంత ఎక్కువగానే పట్టదు ఇది, నాకు అంతా కలిపిన ఒక 2 స్పూన్లు నెయ్యి పట్టింది అంతే. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అది మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ పెట్టి అందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి బాగా. అంటే మరి మాడిపోయేలా చేసుకోకూడదు, కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనము ఒక బ్రెడ్ పీసెస్ని మనం ఎడ్జెస్ తీసేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా రోస్ట్ చేయనవసరం లేదు. చూసారా, ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రెండు వైపులా ఒకవైపే నెయ్యి వేసుకోవాలి, రెండు వైపులా వేయొద్దు, అది మరి ఎక్కువ ఎగ్గుటైపోతుంది అనమాట. కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. నాకు 2 స్పూన్లు పట్టింది 5 పీసెస్కి. చూసారా, ఇలా రోస్ట్ అయిన పీసెస్ని ఇలా 4 పీసెస్ లాగా చేసుకున్నాను. మన ఇష్టము, 2 పీసెస్ అయినా చేయవచ్చు. నేను ఒక బాక్స్లో దీన్ని అమర్చాల్సి వచ్చింది కాబట్టి అందుకని ఇది ఇలా పీసెస్గా ఉంటేనే బాగుంటుందని కట్ చేశాను. ఇలా 4 పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలన్నమాట. 2 గ్లాసెస్ వేసుకున్నాను నేను పాలు. చిక్కటి పాలైనా వేసుకోవచ్చు, మన బర్రె పాలైనా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇలా 2 గ్లాసెస్ పాలు వేసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ పాలు బాగా మరిగించుకోవాలి. అంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది. దాంట్లో ఒక 1/2 గ్లాస్ పాలు తీసుకొని నేను సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం ఇది కస్టర్డ్ పౌడర్ మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ కానీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండి ఇది. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మన పైనాపిల్ ఫ్లేవర్ అనమాట కస్టర్డ్ పౌడరు. మనం వెనీలా ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. నేను ఇది కానీ ఈసారి చేసినప్పుడు వీడియో షూట్ చేసి పెడతాను మీకు. చాలా ఈజీ అండి కస్టర్డ్ పౌడర్ మనం ఇంట్లో తయారు చేసుకోవడం. బయట నుంచి తెచ్చుకుంటే అందులో ఏమేమి కలుపుతున్నారో అని ఒక డౌట్ ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అంటే ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను నేను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నాకైతే 5 స్పూన్స్ పట్టింది. 5 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు 1/2 కప్పు వేసుకున్నాను. 5 స్పూన్స్ అంటే 1/2 కప్పు వచ్చింది. ఇలా వేసుకుని షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పాలని. మళ్ళీ ఒకసారి మరిగేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూసారా, ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. దాంట్లో ఈ పాలలో ఆ కస్టర్డ్ పౌడర్ ఉడికితే మనకి థిక్గా తయారవుతుంది. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా వేసుకోవాలన్నమాట. ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను వాయిస్ ఓవర్గా ఇవ్వట్లేదు వీడియోస్కి. కొంచెం కోల్డ్ కఫ్ ఉందన్నమాట, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. ఇవాళ కొంచెం నయమైందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందులో కానీ వాయిస్ తేడా ఉంటుంది మీకు గమనిస్తే గిన. చూసారా, ఇలా మనకి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది ఇది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా థిక్గా తయారవుతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలన్నమాట. దగ్గరే ఉండి చేసుకోవాలండి ఇది, మనం పెట్టేసి ఉండకూడదు.
చూసారా? ఇలా బాగా ఉడికితే అది థిక్‌గా తయారవుతుందనమాట. మరీ అంత పేస్ట్‌లా చేసుకోకూడదు. కొంచెం థిక్‌గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మరి ఇది బ్రెడ్ మీద అప్లై చేస్తాం కాబట్టి కొంచెం లైట్ థిక్‌గా ఉంటే సరిపోతుంది. అంత ఎక్కువ క్రీమీగా అవ్వకూడదు. చూసారా? ఇప్పుడు ఇలా బాగా ఉడికిన దాన్ని కిందికి దింపుకొని కలుపుతూ చల్లార్చుకోవాలనమాట. మనం ఊరికే కిందికి దింపి వదిలేస్తే అది అట్టుగట్టుకుంటుంది. పైనంతా మీగడ గట్టుకుంటుంది కదా! అలా కాకుండా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ పీసెస్‌ని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ బ్రెడ్ పీసెస్‌ని ఒక బాక్స్‌లో గానీ, ఒక ట్రేలో గానీ సర్దుకోవాలనమాట. ఇలా 1 బై 1 సర్దుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టి సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత వాటి మీద ఈ కస్టర్డ్ పాలు వేయాలనమాట. ఇలా వేస్తే మనకి మొత్తం అది మునిగే వరకు వేయాలి. అప్పుడు మనకి ఆ బ్రెడ్ అనేది ఈ పాలను పీల్చుకొని ఇంకా టేస్టీగా తయారవుతుందనమాట. చాలా బావుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. నేను కాజు, బాదాం, తర్వాత పిస్తా తీసుకున్నాను. మన దగ్గర ఏవుంటే అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయని ఇవి తీసుకున్నాననమాట. ఏవేసుకున్నా గానీ మనకి టేస్టీగానే ఉంటుంది ఇది. కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ అంతా మునిగే వరకు ఇలా మొత్తం మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ మొత్తం ఇలా వేసుకోవాలి. ఇంత థిక్‌నెస్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ థిక్‌గా ఉండకూడదు ఈ పాలు. ఇప్పుడు మనము పైన గార్నిషింగ్ కోసము డ్రై ఫ్రూట్స్‌ని పెడుతున్నాను నేను. అంతే అండి. టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. స్కూల్ నుంచి రాంగానే ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా! చాలా బావుంటుంది. తయారు చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.